టాపిక్ లేదు అధ్యక్ష. వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష. ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి. ఇంకా ఆయన గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష. తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష. బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ను మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష. మామూలు కాదు. ఇంకొక మాట అధ్యక్ష, మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇవాళ ఏం చెప్పినారు మీరు కొత్తగా? మీరు చెప్పింది ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రెస్లే చెప్పిండ్రు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్గా ప్రెస్ మీట్లో ఇవాళ మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండ్రు. ఎందుకు పెట్టిండ్రు మీరు ఇవాళ? మేమేమనుకున్నాం 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం. లేదా మీరు చెప్పినట్టు 56% బీసీలు ఉంటే ఆ 56% బీసీలకు బీసీ సప్లాన్ తెస్తారేమో అనుకున్నాం. ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగిండ్రు కాబట్టి మీరు మా మూతులు నాకండి. ఇట్లాంటి అర్థం పర్థం లేని చర్చలతోని ప్రయోజనాలు లేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష. తెలంగాణకున్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష. ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు. ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది. ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు, ఎవరు అందులో పెట్టిండ్రు, ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఆ రోజు 12 గంటలలో మేము చేసినాం అన్నారు కదా. ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రో అడుగు అధ్యక్ష. దారిన పోయే దానే నుంచి ఎవడు వస్తుండో ఎవడు పోతుండో ఎవరికి ఏ బాధ్యత ఉందో ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లలోకి వచ్చి అడిగినోడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు. ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది. ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష? ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన ప్రత్యేకించి మాట్లాడుతుంటే నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను మీరు శిక్షించాలి. ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకు మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి. ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో, ఈ సభలో మాట్లాడే అర్హత లేదు, వాళ్లకు దయచేసి తమరు మైక్ ఇవ్వద్దని అందరి సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. Honorable Speaker, sir. Sir, I take the opportunity to participate. Honorable Speaker, sir, I take the opportunity